హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మన దగ్గర తక్కువ మట్టి ఉన్నప్పుడు ఏదైనా మొక్క నాటుకోవాలనుకుంటాం కదా, అప్పుడు మరి తక్కువ మట్టితో ఆ మొక్క అంటే మనకి వంగ మొక్క అలాంటివి కాదండి, ఒక నిమ్మంట అనమాట. అటువంటివి ఎలా నాటుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అయితే ఇప్పుడు నేను నాటుతాను, అప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట. అయితే ఇంతకుముందు మనం డ్రమ్ములోనూ నాటాం కదండి నిమ్మంటూ. మన వీడియోస్ డైలీ ఫాలో అవ్వే వాళ్ళకి అయితే తెలుస్తుంది. అయితే ఆ నిమ్మంటూ ఇప్పుడు నేను తీసేసండి, ఇప్పుడు 100 రూపాయల టబ్లో వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ డ్రమ్ములో నేను మామిడంటి ఇచ్చుకున్నానండి. ఆ మామిడంటి మరి కొద్ది పెద్ద సైజులో ఉంది కదా, ఆ పెద్ద డ్రమ్ములో మరి ఈ నిమ్మంటి నేను తీసేస్తాను. తీసేసి మరి 100 రూపాయల టబ్లో వేస్తానండి. అంటే తక్కువ మట్టి ఉంది నా దగ్గర, ప్రజెంట్ మట్టి లేదు. మీకు చెప్తాను కదా, మందార చూడండి ఈరోజు అయితే మార్నింగ్ విడిచిందనమాట. ఇది మరలా ఈ మొగ్గ. అయితే ఇప్పుడు తక్కువ మట్టి ఉన్నప్పుడు మనం ఎలా నాటుకోవాలి, మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ వాటితో అనేసి నేను ఇప్పుడు వీడియో చేస్తానండి. మరి ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. అయితే మరి మట్టి తక్కువ ఉన్నప్పుడు కూడా మనం చక్కటి ఆలోచనలతో మనం ఆ మొక్కని నాటుకుందామండి. నా దగ్గర ఉన్న మట్టి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా దగ్గర అయితే ఏమేమి ఉన్నావో ఇదిగోండి. మన గార్డెన్లో నేను తుడిచిపెట్టుకుంటాను కదా, ఆకులు ఇవన్నీనండి. ఇది అలాగే కిచెన్ వేస్ట్ అనమాట. ఏ రోజు కిచెన్ వేస్ట్ అలాగే నాకు పక్క వారు కూడా ఇస్తారని చెప్తాను కదా మీకు, ఆ కిచెన్ వేస్ట్. అలాగే శంఖం పువ్వులు చెట్టు తీసేస్తానండి, విత్తనాలు. అది మనము దాచుకుందాం, మరలా వేసుకుందాము. ఇది కూడా వేసేసి ఇదిగోండి ఈ శంఖం పువ్వులు తీసేసిన బకెట్లో ఉన్న మట్టి, నా దగ్గర ఉన్న మట్టి అయితే ఒక బకెట్ ఉన్నదండి. అది వేసి ఇవన్నీ వేసి నేను నిమ్మంటూ దీంట్లో నడదామండి. 100 రూపాయల టబ్ ఇదిగోండి. దీనికోసమని తీసుకున్నాను నేను. అలాగే హోల్స్ పెట్టుకున్నాను చూడండి. అలాగే ఇది కవర్ చేసేసాను. ఇలా కవర్ చేశాను, మీకు చాలా క్లియర్గా నేను చూపిస్తానంటే ఇలా కూడా నాటుకోవచ్చా అనుకునేలా నేను ఇప్పుడు నాటుతానండి. నాటి చూపిస్తాను. అయితే ఇంతకుముందు మనం నిమ్మంటూ ఎక్కడ ఉంది ఏంటనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇక్కడైతే మనకి నిమ్మంటూ ఉంది కదండి. నేను నాటాను కదా, మీకు చూపించాను, వీడియో పెట్టాను. ఇదిగోండి ఈ నిమ్మంటూ ఇప్పుడు తీసేసాను. అయితే మనకి ఇది ఇంతకుముందు పూతతో ఉంది, పూత అంతా రాలిపోయి ఇప్పుడు చక్కగా ఇది వేర్లు విచ్చుకొని ఇప్పుడు మనకి ఎదుగుదలకు వచ్చినండి. మరి నేను తీసేసాను కదా, నాకు ఈ మామిడి అంటించుకోవడంతో తీసేయటం జరిగిందనమాట. మరి ఇది ఇప్పుడు వంగ మొక్క అలాగైతే మనం సరిగ్గా మరి చిన్న బకెట్లో వేసుకుంటాం, వెంటనే తీసేసుకుంటాం. ఇది అలా కాదు కాబట్టి 100 రూపాయల డబ్బులో వేస్తానండి. ఇదైతే మామిడంటే వేస్తాను. మామిడంటే వేసేటప్పుడు మీకు చూపించనులేండి. ఇంకా అన్నీ ఎలా నాటుతారో. ఇదంటే మొత్తం కంపోస్ట్ అయిపోయింది ఉంది కాబట్టి డైరెక్ట్ నాటేసుకుంటాము. మరి ఇది చూడండి, ఇది తీసాను ఇలాగా. వేర్లు కూడా చక్కగా పోసుకుంటున్నాయి. ఇప్పుడు ఇదైతే ఆ టబ్లో నేను ఎలా నాటుతాను ఏంటని చాలా జాగ్రత్తగా మీకు చూపిస్తానండి. ఓకేనా? ఇదిగోండి మనం ఈ 100 రూపాయల టబ్లు అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా, ఇవన్నీ నా దగ్గర ఉన్నవన్నీ వేసి నిమ్మంట అయితే నాటుకుందాము. ఫస్ట్ అయితే నేను ఇవి హోల్స్ ఇలా కవర్ చేసాను. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను కదా. అయితే అవి చెక్కలు పెట్టుకున్నాను కదా, ఇవి కదలకుండా ఇలా ఫస్ట్ ఇలా మట్టి ఇలా వేసుకుంటే ఆ హోల్స్ మీద ఈ చెప్పులు అయితే కదలకుండా ఇలా ఉంటాయి. ఇప్పుడు అలా వేసిన తర్వాత ఇది పచ్చి రొట్టె వేసేస్తున్నానండి నేను. అయితే ఇది నిమ్మంట కదా, మనం వంగ మొక్క అలాంటివి అయితే కాయలు కాసిన వెంటనే తీసేస్తాము. ఇది అలా తీసేసేది కాదు కాబట్టి మరి కింద కంపోస్ట్ అయిపోతుంది. ఇంక ఇలాగా ఉంటది కదా మనకి. ఇదిగోండి అలా వేసాను. అలా వేసిన తర్వాత ఇది చాలా మట్టి తక్కువ ఉందండి నాకు. ఈ మట్టి తక్కువ ఉండటం వల్ల నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా కూడా మనం నాటుకోవచ్చు, ఏం కాదండి. అయితే మనకి ఇది పాత మట్టే కదా, మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇలా గట్టిగా ఇలా నొక్కుకోవాలంటే గుల్ల గుల్లగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు చేసాం కదా, మనకి కొద్దిగా కంపోస్ట్ అయినా
ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు కూడా వేసేసుకుందాము. ఇది మన గార్డెన్ అలాగే నేను తుడిచిపెట్టుకున్నా. ఇది చెత్త అనమాట. ఇది సగం కంపోస్ట్ అయిపోయింది కదా. ఇలాగే ఇంతకు ముందు కూడా మనం మొలమంటూ నాటాం కదంటే నేను చూపించాను. అదైతే ఇప్పుడు చాలా మంచిగా బతికేసింది. ఇదిగోండి ఇలా వేసాం కదా. అయితే ఇప్పుడు దీనికి మా పైన మనం కొద్ది వేపపిండి అలాగే ఎప్సమ్ సాల్ట్ కొద్ది ఇంకా వేసి చూపిస్తానండి. నేను ఇప్పుడు తీసుకొస్తాను అవి. ఇదిగోండి వేపపిండి అయితే నేను ఇలా 4 గుప్పులు వేస్తున్నాను. అయితే మరి తీసేసే మొక్క కాదు కదా ఇది, మనకి వేరు తెగులు అవి ఏమి రాకోకుండా ఇలా వేసుకుంటే మంచిది. ఇదిగోండి అలా వేసాను కదా. ఇప్పుడు మరలా మట్టి వేసుకుందాము. ఇదిగో చూడండి, పాత బకెట్లు అనమాట. మనం ఇంతకు ముందే తీసేసాం కదా. ఇది టెంకం పూలు అవి. ఈ చీమలు ఏం కాదండి, ఈ చలి చీమలు అనమాట. ఇది కరెంట్ చీమలు అయితే మనకి మొక్కకి ప్రాబ్లం అవుతాయి, కానీ ఇదైతే ఏం కాదు. ఇదైతే తీసేసాను. ఇంకా అది మరలా మనం వేరే మొక్క పాతుకున్నప్పుడు మరలా ఇప్పుడైతే వేస్తున్నానండి. ఈ చీమలు ఉన్నాయి కదా, అవి పోవటం గురించి. ఇప్పుడైతే ఈ మట్టి అయితే కొద్ది కంపోస్ట్ కలిపిన మట్టి అనమాట. నేను ముందు మట్టి కలిపి రెడీ చేసుకుని బకెట్లోకి ఎత్తి ఉంచుకుంటాను కదా, ఆ మట్టి మనం ఇలా వేసుకుని ఇప్పుడు నిమ్మంట అయితే మనం నాటేసుకొచ్చాను. చూసారా, మరి ఇది 100 రూపాయల టబ్బు కదా. ఇది మొత్తం మనం మట్టితోనే ఈ మొక్క పాతటానికి కనీసం ఇదిగో దిండు ఈ గమ్మెల 2 పడుతుంది కదండి మట్టి అయితేని. మరి మన దగ్గర అంత మట్టి లేనప్పుడు ఇలా కూడా మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అలాగే ఆకుల కంపోస్టు ఇవన్నీ వేసి పాత మట్టి ఉన్నా సరే వేసుకుని మనం మొక్క అయితే పెట్టేసుకోవచ్చు. అలా వేసానండి. అయితే ఇది తొందరగా కంపోస్ట్ అవటానికి ఇది బియ్యం కడిగిన వాటర్ వేస్తున్నాను నేను. బియ్యం కడిగిన వాటర్ వేసుకోవచ్చు, అలాగే పొలట మజ్జిగ వేసుకోవచ్చు, OWTC వాటర్ కూడా వేసుకుంటే తొందరగా కంపోస్ట్ అవుతుంది అనమాట. ఈ కింద మరి మనం చెత్త ఆకులు వేసాం కదా, కొద్ది కంపోస్ట్ అవ్వలేని వేసాం కాబట్టి అవి వేసుకుంటే వాటర్ తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మొక్క పెట్టుకుని తర్వాత ఈ పైన మట్టి వేసేసుకుందాము. ఈ సైడ్ కూడా నేను కిచెన్ వేస్ట్ వేస్తాను అనమాట. అది బలాన్ని లాక్కుని అది కిచెన్ వేస్ట్ మనకు కంపోస్ట్ గా మారిన తర్వాత ఈ మొక్కకి బలం అందుకుంటది. ఇప్పుడు ఈ పైన నేను ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్, ఇదిగోండి ఇదైతే ట్రైకోడెర్మా విరిడి అనమాట. ఇది మొక్క ఏదైనా మనం నాటుకునేటప్పుడు వేసుకుంటే తొందరగా నాటుకుంటది. అలాగే వేరు తెగులు కూడా రాదనమాట మొక్కకి. ఇది మనం వెంటనే తీసేసి మొక్క కాదు కాబట్టి నేను ఇది వేస్తున్నాను అనమాట. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నానండి అది. ఇదైతే మీకు తెలిసిందే కదా ఎప్సమ్ సాల్ట్. ఇది కూడా మొక్క నాటుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే మొక్క నాటేసిన తర్వాత కూడా పైన వాటర్ లో కలిపి కూడా వేసుకోవచ్చు. అలా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఇదైతే నిమ్మంటూ ఇది ముద్దలాగా రాలేదు, ఎందుకంటే ఈ వేర్లు ఇప్పుడు మంచిగా వేర్లు పోసుకుంటున్నాయి. ఇదిగోండి మనం ఈ టైంలో తీసేసాం కదా. మరి ఇప్పుడు ఈ శీతాకాలంలో కూడా మనం ఇలాగా మొక్కలు రీపాటింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మరలా సమ్మర్ వచ్చేస్తుంది కదా, అప్పుడైతే వీలు కాదు. కానీ ఇప్పుడైతే ఏం కాదని చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా నేను ఇక్కడ పెట్టేస్తాను. ఇదిగోండి ఇలాగా చాలా బాగా వేర్లు అయితే ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. నేనైతే మరి తీసేసాను కదా. ఇది ముందు పూతతో ఉన్నది ఇచ్చుకున్నాం మనం. పూత అయితే ఇప్పుడు రాలిపోయిందండి. ఇప్పుడు మనం వేసుకున్న తర్వాతే ఇది రావాలన్నమాట. మీకు కొత్త చిగుర్లు వస్తున్నాయి కదా, ఇది ఇలా వేసాను. మరి ఇది మంచిగా నాటుకొని మనకి ఈ టబ్బలోనే నిమ్మకాయలు కాస్తే ఇప్పుడు ఈ సైడ్ నేను కిచెన్ వేస్ట్ వేస్తానండి.
ఇదిగో చూడండి, నేను ఈ రోజుకి ఇచ్చిన లిస్ట్ అది పక్క వాళ్ళు ఇచ్చింది కూడా ఇందులో వేసేసుకుని కాస్త మట్టి ఇలా వేసేస్తాను. ఇది మంచిగా ఆల్రెడీ సగం అయిపోయింది, సగం ఉన్నది కదా, ఈ సగం మనం పైన మట్టి వేసేస్తాం కాబట్టి ఇది మంచిగా అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత తక్కువ మట్టితో మనం ఇలా నిమ్మంటే అయితే నాటుకున్నామో, ఇలా నిమ్మంటే కదండి ఇలా పెద్ద పెద్ద మొక్కలు కూడా మనం ఇలాగా నాటేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మరలా ఈ పాత మట్టి ఉంది కదా, ఈ పాత మట్టి ఇలా ఈ అంచులు కవర్ చేసేసుకుని ఈ పైన మట్టి వేసేసుకుందాము. ఇంకా మట్టి ఉన్నా కూడా వేసుకోవచ్చు, తర్వాత నేను వేస్తాను పైన. ఇది మనకి కంపోస్ట్ మట్టి అనమాట, అంటే మాగిన పసుపు ఎరువు అలాగే వేపపిండి నేను సగం వేస్తా, ఇవన్నీ వేసి కలుపుతాను కదా ఆ మట్టి అనమాట ఇది. ఇదిగోండి ఇలాగా సైడ్ని ఇలా మనం చేసుకుని మంచిగా ఇలా అద్దేసుకుంటే ఒక్క గుల్ల లేకుండా పెట్టుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఇందులో కూడా నేను లాస్ట్ ఆకులు వేస్తాను కదా, అది కూడా కంపోస్ట్ అయిపోయింది. ప్రతి బకెట్ లోన నేను అలానే వేసుకుంటాను అన్నమాట. కింద మనకి మొక్క ఎదిగినప్పటికీ ఇది కంపోస్ట్ అయిపోతుంది. అలా వేసుకుంటే మనకి మట్టి కలిసి వస్తుంది, అలాగే తొందరగా ఈ బకెట్లు కానీ టబ్బలు కానీ నిండుతాయి అన్నమాట. చూడండి ఇలాగైతే వేసేసుకున్నాము. ఇప్పుడు మన దగ్గర ఇంకా మట్టి ఉంటే గనక ఈ పైన వేసుకుంటే మంచిగా మంచి బతికేస్తుంది. ఇది ఇంకా కిందకి దిగుతుందండి, కొన్ని రోజులకి ఇంకా కిందకి దిగిపోతుంది. ఇలాగలా మనకి మట్టి రెడీ అవుతే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పైన వాటర్ వేస్తాను. శీతాకాలంలో ఇలా మొక్కలు రీపోటింగ్ చేసుకుంటే అవి తొందరగానే బతుకుతాయండి. అంటే ఇప్పుడు బతుకుతాయి లేదన్న డౌట్ ఏం అవసరం లేదు. ఇది మళ్ళీ ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను కదా నేను. తర్వాత నేను ఇంకొక చిన్న గమల మట్టి ఈ పైన వేస్తానండి. ఇప్పుడైతే లేదు కానీ ప్రజెంట్ నేను ఇది ఇక్కడ వరకు ఇలా వేసుకుంటే మనకి ఇంకా డౌట్ ఉండదు అనమాట. ఓకేనండి, మరి ఇదేనండి తక్కువ మట్టితో మనం ఇలా మన దగ్గర మట్టి లేకపోయినా ఏదైనా ఒక అంటు తీసుకున్నప్పుడు ఇలాగే ఈ ప్రకారంగా మనం నాటుకుంటే చాలా ఈజీగా తక్కువ మట్టితో అంట్లు అనేవి నాటేసుకోవచ్చు. ఇదిగోండి, అయితే మనం నిమ్మంట అయితే నాటాను కదా, మనకి చిన్న హార్వెస్ట్ అయితే ఉన్నది. చూడండి బీరకాయ అయితే మరి చాలా చక్కగా ఉన్నది. మీకు కవర్ తీసి చూపిస్తాను. నేను కవర్ ఇలా ఎందుకు కట్టానంటే మనకు వీడియోలో చెప్పాను కదా పురుగులు తినేస్తున్నాయని, ఆ పురుగు గురించి నేను అలా కట్టానండి. అయితే ఆల్రెడీ ఇదిగోండి దీనికైతే ఇక్కడ ఇదిగో ఇలా పురుగు కుట్టేసింది. ఇది కుట్టగానే ఇక్కడ నుంచి ఇది ఇలా వంకాయ అయిపోతుందండి, ఇంకా ఎదగదనమాట, ఇది పోయినట్టే. అందుకని నేను దీనికి ఇలా కవర్ కట్టానండి. చాలా బాగా అయితే అయింది కదా, మనం ఇది హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇది కూడా తీసేయచ్చు, ఇంక ఇది పని చేయదు. ఇవి చూడండి, ఇది సొరకాయ ఇది మనకి ఇది ఇలా చుట్టేసుకుంది. ఇలా చుట్టేసుకున్నా కూడా ఇక్కడ ఎదగనివ్వదు అనమాట. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈ పురుగుల గురించి కవర్ కట్టాను, అందుకే చూడలేదండి. మరి ఇక్కడ కూడా మనకి ఒక బీరకాయ ఉన్నది. ఇదిగో చూడండి, దీన్ని కూడా ఇలా పురుగు కుట్టింది మీకు చూపించాను. ఈసారి బీరకాయలు అన్నీ ఇలాగనే అవుతున్నాయి. మరి వీటికి బ్యాగ్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో, అవి ఆర్డర్ చేయాలండి. ఇవ్వండి చక్కటి బీరకాయలు అయితే వచ్చినవి. అలాగే టమాటాలు ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగో చూడండి, మనకి ఇక్కడ టమాటా కాయలు ఉన్నాయి. ఇవ్వండి కింద కూడా ఉన్నాయి, అలాగే అటు సైడ్ కూడా వంకాయలు చాలా ఉన్నాయి. నేను మొత్తం హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే వీడియోలో అంత ఎక్కువైపోద్ది కదా, మరి మీకు కూడా చూడటానికి బోరింగ్గా ఉంటుంది. ఓకేనండి, మరి హార్వెస్ట్ అయితే చేసేసాను. చూడండి మరి బీరకాయ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఈ రెండు అయితే మనకి పురుగు కుట్టడం వల్ల అలాగా పాడైనవి. అయితే వంకాయలు చూడండి, మరి పాత చెట్లైనా కానీ చాలా బాగా వస్తున్నాయి. అలాగే టమాటా కాయలు. మరి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ అయితేనే. అలాగే మరి ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. మరి తక్కువ మట్టితో
మనం ఏదైనా ఒక అంటు తీసుకున్నప్పుడు ఎలా నాటుకోవాలో నేను నాకు తెలిసిన పద్ధతిలో మీకు చెప్పాను కదండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.